వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ నెల 31 నుంచి నవంబర్ 5 వరకు స్టార్ క్యాంపెయినర్ల ప్రచార జాబితాలో సీఎం రేవంత్, AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్లు. గడిచిన 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం నేడు స్వల్ప పెరుగుదల. నిజామాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 800 పెరగడంతో 1,21,600కు చేరిక. కిలో వెండి 1000 పెరిగి 1,66,000కు చేరిక. మొంతా తుఫాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో రైతుల భయాందోళన. వర్షాలు కురుస్తూ ఉండడంతో తడిసి ముద్దవుతున్న ధాన్యం. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం. ఈ నెల 31న కేబినెట్ మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయొచ్చని టాక్. మొంతా తుఫాన్ ప్రభావంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వరి కోతల సమయం కావడం వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు. నిజామాబాద్, కామారెడ్డిలోనూ ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడి. 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం, పలు రైళ్ల రద్దు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బోర్గాంపి, దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా సీఎం రేవంత్ రెడ్డి చూడాలి. మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి జనం బాటలో జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వే గడువు నవంబర్ 1 వరకు పొడిగింపు. ఈ సర్వేలో అందరూ భాగస్వాములు కావాలి. నిజామాబాద్ కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి ప్రకటన. రక్తదానం ప్రాణదానంతో సమానం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రక్తదాన శిబిరంలో సిపి సాయి చైతన్య. శ్రీరామ్ సాగర్ కు మళ్లీ పోటెత్తిన వరద. 60,000 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి రావడంతో 16 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ గేట్లు మూసివేసిన అధికారులు. మొంతా తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను బుధవారం ఆరా తీశారు. వరికోతల సమయం కావడం, పలుచోట్ల కళ్లల్లో ధాన్యం ఉన్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మొంతా తుఫాన్ ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండడం, హైదరాబాద్తో సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండాతి మడుగు స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్లు నిలిచిపోవడం, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తీవ్ర ప్రభావం ఉన్న చోట SDRF, NDRF బృందాలను రంగంలోకి దింపాలని జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు GHMC, హైడ్రా, SDRF, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం ఆదేశించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లాధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జిలో, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నిజామాబాద్ నగరంలోని గోపన్పల్లిలో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయం బుధవారం ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ కార్యకర్తలతో సందడిగా మారింది. పలువురు ఎమ్మెల్యేకు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించగా త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బోర్గంపిలోని భూమారెడ్డి కన్వెన్షన్లో ముదక్పల్లి కాంగ్రెస్ నాయకుడు నల్ల రవీందర్ రెడ్డి కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం దర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో తాళరామడుగు కాంగ్రెస్ నాయకుడు కుందేలు శ్రీనివాస్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్, సిరికొండ మండల అధ్యక్షుడు రవి, యువజన కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అజరుద్దీన్ను తెలంగాణ కేబినెట్లోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ముందుగా అజరుద్దీన్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి అనంతరం మంత్రి పదవిలోకి తీసుకుంటారని తెలుస్తుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూబ్లీహిల్స్ బైపోల్లో భారీగా ఉన్న మైనార్టీల ఓట్లు గంపగుత్తగా పొందేందుకు అజరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టేందుకు అధిష్టానం భారీ ప్లాన్ చేసిందని సమాచారం. శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగనుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. PSCS కేంద్రాలు రైతుల కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం బైన్సా మార్కెట్ యార్డులో ప్రభుత్వ సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం జరిగిందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా కుబీర్ మండలంలో 3 కేంద్రాలు, ప్రతి మండలంలో 2 చొప్పున కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం సోయాకు క్వింటాల్కు 5,328 రూపాయల ధర ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాలకు వరి కొనుగోలు కేంద్రాల బాధ్యత అప్పచెప్పడం జరిగిందన్నారు. PSCS కేంద్రాలు రైతుల కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రైతుల కోసం పనిచేసే సంఘాలకు కమిషన్లు ముఖ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా జొన్న, శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు నిరంతరం రైతుల శ్రేయస్సుకై పాటుపడాలని, లాభాల కోసమైతే స్వంత వ్యాపారం చేసుకోవాలని సూచించారు. జొన్న, శనగ కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ పనితీరును ఎమ్మెల్యే అభినందించారు. రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, తహసీల్దార్లు, ప్యాక్స్ చైర్మన్లు, ఆత్మ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు. మహిళపై అత్యాచారం చేసిన అహ్మద్ అబ్దుల్ లతీఫ్కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయాధికారి తీర్పు తెలిపారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి, హిందువుగా మారతానని నమ్మించి అత్యాచారం చేసిన మొహమ్మద్ అబ్దుల్ లతీఫ్కు 10 సంవత్సరాల కఠిన జైలు శిక్ష, మోసం చేసినందుకు మరో సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధిస్తూ మహిళలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ జడ్జి హరీషా బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన 43 పేజీల తీర్పులోని వివరాలు నిజామాబాద్ నగర పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం ఆధారంగా నేర న్యాయ విచారణలో భాగంగా మొత్తం 13 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని 12 ధృవీకరించుకున్న పత్రాలు, 2 వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసిన అనంతరం ప్రాసిక్యూషన్ ముద్దాయి తరపున న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం అన్నింటినీ అధ్యయనం చేసిన పిదప నేరారోపితుడైన మొహమ్మద్ అబ్దుల్ లతీఫ్పై మహిళను మోసం చేసి పదే ఆమెపై అత్యాచారం చేసిన నేరారోపణలు రుజువైనట్లు నిర్ధారించింది. బాధిత మహిళకు 5 లక్షల రూపాయల పరిహారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చెల్లించాలని జడ్జి హరీషా తమ తీర్పులో సిఫార్సు చేశారు. అన్నింటినీ అధ్యయనం చేసిన పిదప నేరారోపితుడైన మొహమ్మద్ అబ్దుల్ లతీఫ్పై మహిళను మోసం చేసి పదే ఆమెపై అత్యాచారం చేసిన నేరారోపణలు రుజువైనట్లు నిర్ధారించింది. ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి హిందువుగా మారి పెళ్లి చేసుకుంటానని ఆమెను లొంగదీసుకొని ఆమె ఇంటిలో అతని ఇంటికి తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. మాయమాటలు చెప్పి మోసం చేశాడు. భారత శిక్షా స్మృతి సెక్షన్ 417 ప్రకారం 1 సంవత్సరం సాధారణ జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా చెల్లించని ఎడల అదనంగా 3 నెలల జైలు శిక్ష, సెక్షన్ 376 పదే అత్యాచారం చేసి నేరానికి గాను 10 సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా చెల్లించని ఎడల అదనంగా 6 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని అదనపు సెషన్స్ హరీషా తమ తీర్పులో పేర్కొన్నారు. బాధిత మహిళకు 5 లక్షల రూపాయల పరిహారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చెల్లించాలని జడ్జి హరీషా తమ తీర్పులో సిఫార్సు చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ ఎగువ భాగం నుంచి వరద పోటెత్తింది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద చేరిక మంగళవారం రాత్రి 59,654 క్యూసెక్కులకు పెరిగింది. 16 వరద గేట్లను ఎత్తి గోదావరి నదిలోకి 50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు వదులుతున్నారు. కాకతీయ కాల్వ ద్వారా నీటిని విడుదల నిలిపారు. సరస్వతి కాల్వ ద్వారా 650, లక్ష్మీ కాల్వ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 1,091 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. 80.501 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీహిల్స్లో ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్య నేతలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మొత్తం 40 మందితో కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను సైతం విడుదల చేసింది. అందులో సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ నెల 31 నుంచి నవంబర్ 5 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో పార్టీ ప్రచారం హోరెత్తనుంది. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితి జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారానికి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చింది. తాజాగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోయే డోర్ టు డోర్ రోడ్ షోలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 31న షేక్పేట్, నవంబర్ 1న రెహమత్ నగర్, 2న యూసఫ్గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్, 6న ఎర్రగడ్డ డివిజన్లలో కేటీఆర్ డోర్ టు డోర్ ప్రచారం కొనసాగనుంది. అదేవిధంగా నవంబర్ 8న షేక్పేట్, యూసఫ్గూడ, రెహమత్ నగర్ డివిజన్లలో రోడ్ షో, నవంబర్ 9న షేక్పేట్ నుంచి బోరబండ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో కేటీఆర్ ప్రచారం ముగియనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. మొంతా తుఫాను వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మొంతా తుఫాన్ దృష్ట్యా 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు రద్దు చేశారు. వర్షాల కారణంగా పలు రైల్వే స్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుండాత్రిమడుగులో కోనార్క్ ఎక్స్ప్రెస్, డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఏపీలోని పలు స్టేషన్లలో 12 గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లాకు ఆనుకొని ఉన్న కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచనున్నారని, దానిని ఆపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కవిత మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటకలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని, రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా ఆపాలని సూచించారు. ప్రాజెక్టు ఎత్తు పెరిగితే కృష్ణా కాలువలో క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలని, చుక్క నీరు కూడా రాదని చెప్పారు. రైతులు ఇబ్బంది పడతారన్నారు. వానలు పడకపోతే నీళ్లు వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఆపాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో జాగృతి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో జాగృతిని నిర్మించుకున్నామని, దానిని కొనసాగిస్తున్నామని చెప్పారు. తెలంగాణ జాగృతి యొక్క పంతాన్ని మార్చుకొని పెద్ద ఎత్తున ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినాం. వేలాది మంది పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం నేను అప్పుడు పార్లమెంట్ మెంబర్గా కూడా ఉన్నాను, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నాను. సో అనేక సమస్యలు, ప్రజా సమస్యలు నా దృష్టికి వచ్చిన వల్ల పరిష్కరించేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం. మరి ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, మనం భౌగోళిక తెలంగాణను సాధించుకోగలిగినాం, కానీ సామాజిక తెలంగాణ సాధనలో ఒక అడుగు వెనక ఉన్నామని అనిపిస్తూ ఉన్నది. పోలీస్ సిబ్బంది చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందని సిపి సాయి చైతన్య పేర్కొన్నారు. బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సిబ్బంది చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందని, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవల్లో పాల్గొని తోటివారి ప్రాణాలను కాపాడడంలో తమ వంతు సహాయంగా రక్తదానం చేయడం అనేది ఒక సామాజిక కార్యక్రమమని, ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. మీరు ఒకరి ప్రాణం కాపాడిన వారవుతారని తెలియజేశారు. ఈ రక్తదానం చేయడం ద్వారా మనం ఎందరికో కొత్త జీవితం అందించిన వారం అవుతామన్నారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 177 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని, అనంతరం రక్తదానం చేసిన వారికి పోలీస్ కమిషనర్ హెల్మెట్లు ప్రదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో అదనపు డీసీపీ రామచంద్రరావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, పోలీస్ యూనిట్ ఆఫీసర్ డాక్టర్ సరళ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్, శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ఇమ్రాన్ అలీ, సీఏలు, ఎస్ఐలు, మోక్ష డ్రెస్సెస్ యాజమాన్యం, ప్రవీణ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది, పోలీస్ యూనిట్ హాస్పిటల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, రక్తదానం చేసిన ప్రజలు హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన నిజామాబాద్లోని సిఆర్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న బోధనలో జరిగింది, ఇవాళ మన నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ ఇట్లా 3 డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతూ ఉంది. లోకల్ గవర్నమెంట్ జీజీహెచ్ వాళ్ళ కోఆర్డినేషన్తో, రెడ్ క్రాస్ వాళ్ళ కోఆర్డినేషన్తో, మిగిలిన స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేషన్తో ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఉంది. ఈ బ్లడ్ మన పోలీస్ అమరవీరుల్ని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ చేసే ఒక చిన్న మంచి పనే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్. అట్లానే ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ హెల్మెట్స్ కూడా కుదిరినంత వరకు మేము పంపిణీ చేస్తున్నాం. లోకల్ స్పాన్సర్స్ వచ్చారు. ట్రాఫిక్ అవేర్నెస్, ట్రాఫిక్ గురించి, తర్వాత హెల్మెట్ ధారణ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేసుకుంటూ
వాళ్ళు కూడా స్పాన్సర్స్ వచ్చి ఇవ్వడానికి రెడీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వే గడువును నవంబర్ 1 వరకు పొడిగించడం జరిగిందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అంశాలతో డాక్యుమెంట్ను రూపొందిస్తుందని, ఈ సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం కోరారు. సర్వేలో పాల్గొనడానికి గడువును నవంబర్ 1, 2025 వరకు పొడిగించారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో మీ ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. అక్టోబర్ 10వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో ఇప్పటికే ఉద్యోగులు, ప్రజలు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంటరీని రూపొందించడంలో ప్రతి రాష్ట్ర పౌరుడు భాగస్వామి సిటిజన్ సర్వేలో పాల్గొని తెలంగాణకు దిశను నిర్ణయించాలన్నారు. మద్దెల్ చెరువు నుంచి పిట్లం రోడ్ డైవర్షన్ సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులు నివేదిక సమర్పించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. కామారెడ్డి జిల్లా మద్దెల్ చెరువు నుండి పిట్లం రోడ్ డైవర్షన్ విషయంలో నిర్దేశిత విధానాలను అనుసరించి అవసరమైన సమాచారం ఇవ్వాలని ఆర్ఎండ్బి శాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తన ఛాంబర్లో అటవీ శాఖ, ఆర్ఎండ్బి ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ రోడ్డు డైవర్షన్కు సంబంధించిన ప్రతిపాదనలపై సమగ్ర వివరాలు సేకరించి అటవీ శాఖ అధికారులకు సమర్పించాలని, ఈ విషయంలో ఆర్ఎండ్బి శాఖ నుండి తగిన సమాచారం ఇంకా అందలేదని సంబంధిత అధికారులు వెంటనే నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎఫ్ఓ నిఖిత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు పితృవియోగం కలగడంతో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరీష్ రావు తండ్రి లేని లోటు నుంచి కోలుకోవాలని ధైర్యం చెప్పారు. మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, పెద్దపల్లి జిల్లాలకు వరద ముప్పు ఉన్నట్లు పేర్కొంది. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. సోమ, మంగళవారంలో భారీగా తగ్గిన బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. నిజామాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ₹760 పెరగడంతో 1,21,580కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ₹700 పెరగ్గా ధర 1,11,450కి ఎగబాకింది. వరుసగా 3వ రోజు బంగారం ధర తగ్గుతుందని ఎదురు చూసిన పసిడి ప్రియులకు నిరాశ ఎదురైంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నిన్న కిలో వెండిపై ఏకంగా ₹5,000 తగ్గిన విషయం తెలిసిందే. నేడు కిలో వెండి ధరపై ₹1,000 పెరిగింది. దీంతో వెండి రేటు ₹1,66,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మొంతా తుఫాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో రైతన్న భయాందోళనకు గురవుతున్నాడు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. వరి కోయకుండా ఉంచితే సమస్య ఉండదని, హడావుడిగా కోసి ఆరబెడితే మాత్రం మొదటికే మోసం వచ్చి ధాన్యం వర్షార్పణమయ్యే పరిస్థితి నెలకొంటుందని చెప్తున్నారు. ఈ క్రమంలో రైతులు వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలనే అభిప్రాయాలు వస్తున్నాయి. అదేవిధంగా రైతుల ధాన్యంలో తేమ 17% లోపే ఉండేలా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే జిల్లాలోని చాలా చోట్ల నుంచి ధాన్యం తేమ శాతం ఎక్కువగా వస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కాంటాలు పెడుతున్నారు. దీంతో ఆ ధాన్యాన్ని మిల్లర్లు తిరస్కరిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే నూక శాతం పెరగడంతో పాటు గింజ నల్లగా మారే అవకాశం ఉంటుందంటున్నారు. జిల్లాలోని బోధన్ డివిజన్లో ముందుగానే వరి కోతలు పూర్తయినప్పటికీ ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో మాత్రం కోతలు నడుస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని రోజులు సమయం తీసుకుని వరి కోతలు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,15,124 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. ఇక్కడ ఏ టైం అయినా రాత్రి కూడా రైతులు వస్తున్నారు గంజులకు. వచ్చినా కానీ ఇక్కడ మా నంబర్స్ ఉంటాయి, 2 నంబర్స్ ఉంటాయి. నవీన మా ఓవి, ఆమెది మాది 2 ఉంటాయి నంబర్లు. అందరికి అందుబాటులోనే ఉంటున్నామండి. వడ్లు తడిచిపోవడం జరిగింది. అప్పటికి దాదాపు 20 మంది యొక్క వడ్లది మనము తాడ్పత్రి ద్వారా కవర్ చేసి వర్షం నుంచి ప్రొటెక్ట్ చేయడం జరిగింది.
తడిచిన వడ్లను కూడా ఆరబెట్టిన తర్వాత వాళ్ళకి 17% మాయిశ్చర్ వచ్చిన తర్వాతనే అమ్మి ఎటువంటి నష్టం రాకుండా చూడడానికి మా మేడం గారు చూసుకుంటున్నారు. అలాగే వీళ్ళకి మేము ఇప్పటివరకు సుమారు 100 తాడిపత్రులు ఇచ్చినాము. ఇంకా అవసరం ఉన్న తాడిపత్రులు కూడా ఏ టైం అయినా కానీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మార్కెట్ యార్డ్లో అన్ని చర్యలు తీసుకుంటాము. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆలయంలో మహాగణపతి దేవుని అన్నకూటమి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని హమల్వాడిలో గల సార్వజనిక్ గణేష్ ఆలయంలో బుధవారం మహాగణపతి దేవుని అన్నకూటమి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అభిషేకం, గణపతి యజ్ఞం, పూర్ణాహుతి, సాయంత్రం అన్నకూటమి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ నిజామాబాద్ సిటీలో మనం చాలు చేసింది మన సార్వజనిక గణేష్ మండలి తరపు నుంచి 35 సంవత్సరాల నుంచి మనము కొత్త బియ్యంతో స్టార్ట్ చేసింది. ఇప్పుడు మన సాయంత్రం 7 గంటల నుంచి కొత్త బియ్యంతో మనం ఇళ్లలో కొత్త ఎట్లా పెట్టుకుంటామో అట్లా మనము సార్వజనిక గణేష్ మండలి. అకాల వర్షాలతో తడిసి ముద్దైన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 29న మోపాల్ మండల కేంద్రంలో తడిసిన వరి ధాన్యాన్ని ఏఐకేఎంఎస్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ ఎండనక వాననక చలిని లెక్క చేయకుండా రైతన్నలు కష్టపడి పంటలు పండిస్తున్నారని, అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట చేజారిపోతుందని, రైతుల గుండె దుఃఖంతో కదులుతుందని ఆయన తెలిపారు. అన్నదాత రైతంటూ, రైతు లేనిదే రాజ్యం లేదంటూ మాటలు చెబితే రైతులకు బాధలు తీరవని, దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని ఆయన అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పెంచుతామని ప్రకటిస్తున్నప్పటికీ ఇంకా రోడ్ల మీద వడ్లు ఆరబోసుకునే పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకులదేనని ఆయన అన్నారు. రైతులు వరి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు, దళారులకు అమ్మడం వల్ల అనేక మోసాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు. వరి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు వరి ధాన్యాన్ని ఐకేపీ సహకార సంస్థలు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, సహాయ కార్యదర్శి ఏ చిన్నయ్య, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి నర్సయ్య, రైతులు మంగల్పాడ్ మల్లేష్, రేప చిన్నయ్య, కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక దిక్కు పాలకులు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో మేము ఖచ్చితంగా తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఏదైతే ఈ కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చిన తర్వాత వాటికి రక్షణ లేకుండా పోతుంది. తగినన్ని టార్పిన్లు అందియడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతుంది. ఏదో కొద్ది మందికి నిన్న ఇక్కడిచ్చి చేతులు దులుపుకున్న స్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని జాతీయ మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ రత్నాకర్ ఆరోపించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జాతీయ మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ రత్నాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మోడీ, బీజేపీ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్రలు, ఇది చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర అని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణను షాంపుల్గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని, బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ సాబని, దేశంలో అందరికన్నా ముందుగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం చేయడం, దాన్ని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్లో ఫాలో అవ్వడం దేనికి నిదర్శనం? రాహుల్ గాంధీకి ఇదంతా తెలిసే జరుగుతుందా? ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అని డప్పు కొట్టుకునే రేవంత్ రెడ్డి ఈ యొక్క సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసే కేవలం ఎంగిలి మెతుకులేనా? ఈ దేశ సంపద, ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు, ఈ దేశ పరిశ్రమలు, జడ్జెస్ నియామకాలు పరిశ్రమల్లో అక్కర్లేదా అని రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గైని గంగారం, సక్కి ప్రభంజన్, సక్కి సంజీవ్, బల్లెం లక్ష్మణ్, మిరియాల బాలశౌరి, కొప్పుల ప్రేమ్బాబు, నెల్లి సూరిబాబు, నాని తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ 15% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎక్కడైనా సరే లోకల్గా రాష్ట్రాలు కొన్ని చోట్ల ఆ పరిస్థితులు బట్టి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నాయి. బట్ దట్స్ నాట్ బైండింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు మీరు పంజాబ్ తీసుకోండి. పంజాబ్లో ఎస్టీస్ లేరు. ఎస్సీ పాపులేషన్ 33% ఉన్నారు టోటల్ పాపులేషన్. పంజాబ్ ఏం చేసిందంటే 15% రిజర్వేషన్ మరొక 10 నుంచి 25 చేసింది. హర్యానా తీసుకోండి. హర్యానాలో ఎస్టీ పాపులేషన్ లేదు. అక్కడ 25 ఉంటే ఒక 5 యాడ్ చేసి 20% చేసింది. కొన్ని రాష్ట్రాలు అయితే ఎస్సీ రిజర్వేషన్ 15కి కింద కూడా ఉంది. ఓవరాల్గా గైడ్లైన్స్ ఏంటంటే 15% ఇవ్వాలి, 7.5 అనేది ఎస్టీకి ఇవ్వాలనేది. మనమేమంటున్నామంటే రిజర్వేషన్ పేరుతో ఈ దేశ సంపద అంతా కొట్టేసిన తర్వాత, అన్నీ తీసేసుకున్న తర్వాత ఎస్సీ వాళ్ళకి మిగతా బీసీలకి ఏమి ఇవ్వకపోతే కుదరదన్న ఉద్దేశంతో పడేసినటువంటి ఎంగిలి మెతుకులు కదా. దీనిలో పంపకాలు ఏంటి అనేది మనమేమి లేకపోతే మొక్కలు చేయడం పంచొద్దు అనేది కాదు, ఇచ్చేదంతా పంచేదంతా. బాన్స్వాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బాన్స్వాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ తులా శ్రీధర్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య కూడా హాజరయ్యారు. ప్రముఖులు, పోలీస్ సిబ్బంది ఈ రక్తదాన శిబిరంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజానికి సేవ చేయాలనే స్ఫూర్తిని చాటింది. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చనే సందేశాన్ని ఈ శిబిరం ద్వారా ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బసిరెడ్డి విఠల్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం పోలీసు శాఖ సామాజిక బాధ్యతను మరియు ప్రజల పట్ల వారి నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. ఈ రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడిందని చెప్పారు. అనేక మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారని వారికి అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా అమరవీరుల సేవలను గౌరవించడమే కాకుండా సమాజానికి ఒక గొప్ప సేవ అందించబడుతుందన్నారు. ఈ రక్తదాన శిబిరం పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారి స్ఫూర్తిని కొనసాగించడానికి ఒక గొప్ప మార్గంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహనను పెంచడానికి కూడా సహాయపడుతుందని చెప్పారు. ఈ శిబిరం ద్వారా సేకరించిన రక్తం అవసరమైన వారికి ప్రాణదాతగా నిలుస్తుందన్నారు. పోలీస్ తరఫున అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో భాగంగా ఏరియా ఆసుపత్రి నుంచి మరియు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది మరియు ఇక్కడ యువకులందరూ కూడా ఉత్సాహంగా రక్తదానం చేయడానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా ఎవరైనా రానట్టుంటే కూడా అందరూ కూడా పాల్గొని మాక్సిమం రక్తదానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇది అత్యవసర పరిస్థితుల్లో ఇది అందరికి పనికొస్తుంది కాబట్టి రక్తం అనేది బ్లడ్ అనేది సో అందరూ కూడా గుర్తుపెట్టుకొని మాక్సిమం దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి ఎక్కువ మొత్తంలో రక్తదానం చేయాలని చెప్పి నేను కోరుతాను. సిరికొండ గడ్కోల్ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని హుస్సేన్ నగర్ సర్వే నంబర్ 836 సీలింగ్లో భూములు కబ్జాలో ఉన్న పేదలకు ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిరికొండ సర్వే నంబర్ 532, గడ్కోల్ సర్వే నంబర్ 100 గల భూములను పేదలు ఆక్రమించి పట్టాలు పొంది సంవత్సరాలు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదన్నారు. లబ్ధిదారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన అటవీ శాఖ అధికారులు దున్నపోతుపై వడగండ్ల వాన పడ్డట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పేదల భూములను, అందులో పట్టాలు పొందిన భూములను తమ భూములని పచ్చగున్నాయని కూడా అటవీ భూములే అన్నట్లుగా మొండిగా ఏకపక్షంగా కందకాలు త్రవ్వి ఆక్రమించుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం ఇప్పుడు అసెండ్ భూముల సెటిల్మెంట్ కమిటీ వేశారని ఇప్పటికైనా పరిష్కారం దిశగా ఆలోచించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా నాయకులు ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు బి కిషోర్, ఎం అనీస్, జి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అమలులో చాలా వెనుకబడి ఉండడానికి ఈ 2 సంవత్సరాల కాలం మనకు కనబడుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి గెలవక ముందు కూడా చెప్పినటువంటి విషయం, ఈ ఇందిరమ్మ రాజ్యం వస్తే పరిష్కారం అయితే అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో చాలా వెనుకబడి ఉన్నది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు, ముఖ్యంగా సిరికొండకు సంబంధించి 532 సర్వే నెంబర్ భూములు కానీ, గడ్కోల్లో ఉన్నటువంటి 100 సర్వే నెంబర్కి సంబంధించిన భూములు కానీ, హుస్సేన్ నగర్ లో ఉండేటటువంటి సీలింగ్ లో తీసుకున్నటువంటి 836 సర్వే నెంబర్ లో భూమి ఒక ల్యాండ్ నుంచి తీసుకొని గత 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు 8,300 కోట్లను విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకపోవడం వలన విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలలో ఇవ్వడం లేదని, ఉన్నత చదువులకు పేద మధ్యతరగతి విద్యార్థులు దూరం అవుతున్నారని, రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, యూనివర్సిటీలో విద్యార్థులకు మెస్ బకాయిలు పూర్తి స్థాయిలో కోర్సు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీసీ మైనార్టీ విద్యార్థులకు మాదిరిగా ఎస్సీ విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజు కాలేజీ అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు సాయి కిరణ్, నామ్దేవ్, సతీష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా దాదాపు 8,300 కోట్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల ఆయా కాలేజీలో డిగ్రీ, పీజీ, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈరోజు మొత్తం కూడా డబ్బులు ఈరోజు తీసుకొని మరి ఈరోజు సర్టిఫికేట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే ప్రభుత్వం వాళ్ళ పథకాలకు 1,000 కోట్లు ఎట్లయితే కేటాయించుకుంటున్నారో అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదలైతే లేని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. నగరంలోని పెద్ద రామ్ మందిర్లో గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో గోపాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో గోపాష్టమి బుధవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గోవులకు దానా సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గోకుల్ గోసేవా సమితి అధ్యక్షులు టి రామ్మోహన్, సభ్యులు బాలశేఖర్,
కౌటిక శంకర్, జి రాజశేఖర్, నల్ల నగేష్, చిన్నగంగ ప్రసాద్, శివరాత్రి సంతోష్, అమర్ తదితరులు పాల్గొన్నారు. 33 కోట్ల దేవతల సమూహము గోవులో ఉంటుంది కాబట్టి ప్రత్యక్షంగా మనం గోవును పూజ చేస్తే ఆ దేవతలందరినీ పూజించినట్టు ఫలితం మనకు వస్తుంది. కాబట్టి మీ సమితి ఆధ్వర్యంలో ఇట్లాగే ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర ఇక్కడైనా అనే గోమాత సేవ చేసుకుంటూ గోమాత అనుగ్రహము అట్లాగే గోమాత రక్షణ కూడా చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. బాన్స్వాడలో సంగమేశ్వర కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సంగమేశ్వర కాలనీలో కుక్కలు స్వైర విహారం చేశాయి. 4గురిపై కుక్కలు దాడి చేశాయి. వారు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. కుక్కలు ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాయని కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంట్లో నుంచి పొద్దున్న సార్లు వెళ్ళలేరు. 9 గంటలకు వెళ్ళి ఇంటి నుంచి వెళ్ళి అడ్డం దారికి మారుతున్నా వెంకకి నాసి గుద్దినట్టు అయింది. చూసేసరికి కుక్క ఉన్నది, గాయాలు పడ్డాయి, రక్తం కారింది. ఇంకెప్పుడు కూడా రక్తమే కారుతున్నాయి. కుక్కలు బాగా అయిపోయినాయి. ఊరిలో పబ్లిక్ అంటే ఇక కుక్కలు అయిపోయినాయి. మా పరిస్థితి ఎట్లా ఏం కదా, ఈ కుక్కలది ఆగం పత్యం పాడవుతుంది. మంచిది కదా కుక్కలు కారుస్తే, మరి ఎట్లా సార్ ఇట్లా అయితే కుక్కలు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత కంటి డయాబెటిక్ శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో 108 మంది కంటి పరీక్షలు చేసుకోగా 21 మందికి మోతీ బిందు ఉన్నట్లు గుర్తించి నిర్ధారించారు. వీరిని బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్సలు చేశారు. 62 మందికి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పుష్పలత, ఆర్సి గంగారెడ్డి, ప్రతినిధులు కదం ప్రకాష్ రావు, బంజశంకర్, మెర్సీ, మనోజ్ కుమార్, కాశీనాథ్ తదితరులు ఉన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎడపల్లి తరఫున గ్రామ పంచాయత్ ఎడపల్లిలో ఉచిత కంటి శిబిరము మరియు ఉచిత డయాబెటీస్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న చూపించుకున్న పేషెంట్లకు అవసరమైతే ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. బోధన్ పట్టణంలోని మారుతి మందిరం వెనక భాగంలో ఉన్న అన్నసత్ర నిర్మాణానికి భూమి పూజ చేశారు. బోధన్ పట్టణంలో గల మారుతి మందిరం వెనక భాగంలో ఉన్నటువంటి స్థలంలో అన్నసత్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణదాత బోధన్ పట్టణానికి చెందినటువంటి నరసింహారావు, విజయలక్ష్మి దంపతులు కృష్ణా సైకిల్ స్టోర్స్ నరసింహారావు తల్లి తండ్రి జ్ఞాపకార్థం కృష్ణా సైకిల్ స్టోర్స్ నరసింహారావు తల్లి తండ్రి జ్ఞాపకార్థంగా ఈ నిర్మాణానికి వారు సహకరించారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు వీడీసీ చైర్మన్ గంగాధర్ రావు పట్వారి, మాజీ కౌన్సిలర్ విను బీర్కూర్, బుజ్జి, ఎమ్మెల్ గంగారం ప్రదీప్ గుప్తా, అంకుల్ దామోదర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, ఏకచక్ర తిరంగా సమితి అధ్యక్షులు మహేష్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. వీడీసీ కమిటీ సభ్యులు సంగ్రామ్ గోశాల కమిటీ అధ్యక్షులు నేపాల్ పురోహిత్, ప్రదీప్ గుప్తా, ఆర్య సమాజ్ మాజీ కౌన్సిలర్ చిన్న విను, బీజేపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపీకిషన్, మిత్ర బృందం, అలాగే అధికారులు, అనధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ అర్చకులు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాజీ గుండి శంకర్, నిజామాబాద్ జిల్లా సహాయక కమిషనర్ విజయ రామారావు, ఆలయ కార్యనిర్వహణాధికారి నాయకం రావులు పాల్గొన్నారు. కోరిక చాలా సంవత్సరాల నుంచి ఉండేది. అయితే భగవత్ కృప వల్ల బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుని సహాయ సహకారాల చేత ఈరోజు ఈ యొక్క నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఖరారు చేయడము, తెల్లవారుజామున 5:30 ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకున్నాము. అయితే బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా వీటిని ప్రోత్సహించిన చట్టరీత్యా నేరమని జిల్లా బాల్య వివాహాల నియంత్రణ అధికారి జమ్రు అన్నారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా వాటిని ప్రోత్సహించిన చట్టరీత్యా నేరమని జిల్లా బాల్య వివాహాల నియంత్రణాధికారి జమ్రు అన్నారు. బుధవారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ 2006 బాల్య వివాహ నిషేధ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్ట ప్రకారం బాలుడి వయసు 21, బాలిక వయసు 18 సంవత్సరాలుగా ఉండాలని నిర్ణయించారు. ఇంతకన్నా తక్కువ వయసు ఉండి వివాహాలు జరిగితే చట్టరీత్యా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని ఆమె అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం బాల్య వివాహాల నిషేధ అధికారులను కూడా జిల్లాల వారీగా నియమించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో చైతన్య కుమార్, ఎంపీఓ మన్మోహన్ శాస్త్రి, ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు సావిత్రి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. కానీ అది ఏంటంటే చాలా మంది అంటారు అమ్మాయికి ఇష్టం ఉందా వెళ్ళింది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఏమి ఇష్టం అండి మైనర్ అమ్మాయికి? తనకి ఏం చేస్తుంది మైనర్ అమ్మాయికి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 13 ఏళ్ళ అమ్మాయికి 8+ అంటే 13-14 సంవత్సరాల అమ్మాయి ఏం చేస్తుంది? తనకి వాడికి అవగాహన కల్పించాలి. ఏది సేఫ్ టచ్, ఏది అన్సేఫ్ టచ్, తన బాడీ పట్ల తనకి అవగాహన ఖచ్చితంగా కలిగి ఉండాలి మైనర్ అమ్మాయికి. బాసర నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహా పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది.
అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులు నిర్వహిస్తున్న మహాపాదయాత్ర 18వ రోజు ఒడుములపాడు నుండి పిప్పుళ్ల వరకు 32 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. రాత్రికి అయ్యప్ప మహాపడి పూజ నిర్వహిస్తున్నట్లు సునీల్ గురుస్వామి తెలిపారు. బాసర నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 18వ రోజు భిక్ష మరియు మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల రవీందర్ గౌడ్ కూతురు సమన్విత జన్మదినం సందర్భంగా కౌండిన్య గోత్రం పడాల రవీందర్ ధర్మపత్ని రూపారాణి కొడుకు మణిదీప్ వీరి గ్రామం నందిగం మండలం నవీపేట్ ఈరోజు మహాపాదయాత్ర స్వాములకు భిక్ష మహాపడి పూజ నిర్వహిస్తున్నందుకు మహాపాదయాత్ర స్వాముల తరపున సునీల్ గురుస్వామి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 18వ రోజు వ్యాపల్లి దుర్గమ్మ మందిరం వద్ద అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కౌండిన్య గోత్రం పడాల రవీందర్ గారు వారి ధర్మపత్ని రూపారాణి కొడుకు మణిదీప్ కూతురు సమన్విత ఈరోజు సమన్విత జన్మదిన సందర్భంగా మహాపాదయాత్ర స్వాములకు భిక్ష మరియు మహాపడి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వామి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. స్వామియే నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ లో గల రోష్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించి మన్ననలు పొందుతున్నారు. మహానగరాలకు దీటుగా నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్లో గల రోష్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు చేసి గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. ఈ ఆసుపత్రిలోని ప్రముఖ వైద్యులు సుమలత, ప్రవీణ్, సుధీర్, శ్రావణ్, గంగా కిషన్ తదితరులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి షబాష్ అనిపించుకున్నారు. I'm really very thankful to our consultants like Sumalata Madam Garu, Ravin Sir, Shravan Sir, Sai Sir and our pediatrician Sudhir Sir. So ఇలాంటి కేసెస్ ఇంకా మేము ఫర్దర్గా హ్యాండిల్ చేసి మంచి విత్ హ్యాపీ స్మైల్స్ తోటి వాళ్ళని ఇంటికి పంపిస్తాం. ఉషాన మహిళకు ప్రెగ్నెన్సీలో ప్లేట్లెట్స్ తక్కువగా ఉండడంతో పలు ఆసుపత్రుల్లో తిరగగా గ్యారంటీలు ఇవ్వలేరని ఇది మేము ఛాలెంజ్గా తీసుకుని అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. బ్లడ్ కూడా తగ్గి ఉండే, రక్త కణాలు కూడా తగ్గి ఉండే, నా ప్రాణాలు పోతాయని చెప్పిండు డాక్టర్లు అందరూ. ఈడ రోష్ని హాస్పిటల్లో నా ట్రీట్మెంట్ బాగా చేసిండు అని అందరి డాక్టర్లకు ధన్యవాదాలు. నిర్మల్లో వరల్డ్ స్ట్రోక్ డేను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలో పక్షవాత నివారణకై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నరాల వైద్య నిపుణులు ఈరోజు ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవం సందర్భంగా డాక్టర్స్ లేన్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పట్టణంలోని ప్రముఖ డాక్టర్లు మరియు పక్షవాతం బారిన పడి బాగుపడిన రోగులు పాల్గొన్నారు. అనంతరం నరాల వైద్య నిపుణులు మాట్లాడుతూ పక్షవాతం అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని, మన జీవన శైలి ద్వారా 80% వరకు పక్షవాతాన్ని నివారించవచ్చన్నారు. పక్షవాతంలో చాలా రకాలు ఉన్నాయని, అకస్మాత్తుగా కంటి చూపు లోపించడం కానీ, మాట తడబడ్డం కానీ, కాలు చేయి చచ్చుబడిపోవడం కానీ పక్షవాతం కిందికే వస్తాయని, పక్షవాతం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ద్వారా పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. పక్షవాతం పేషెంట్లు ఇందులో ఒక 10-15 మంది లాస్ట్ 3 రోజుల ఫాలోఅప్కే వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళు ట్రీట్మెంట్ కోసం కూడా వచ్చిన వాళ్ళు కాదు. కేవలం నేను సార్ చెప్పిండు ఒకసారి వద్దాం అన్న ఒకే ఒక ఉద్దేశంతో కొంతమంది 100-150 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో పేషెంట్స్కి పేరున ఇంత దూరం నుంచి వచ్చి ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇప్పుడు ఈ బ్యానర్స్ పట్టుకొని టీషర్ట్లు వేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సక్సెస్ స్టోరీ. వాతావరణంలో మార్పుతో సిరికొండ రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. సిరికొండ మండలంలో మొంతా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి అన్నదాతలు ఆగమవుతున్నారు. ఆకాశంలో కమ్మిన కారు మబ్బులను చూస్తుంటే రైతన్నల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చి కళ్ళాల్లో పోసిన వరిధాన్యం కుప్పలు వర్షానికి తడిసిపోకుండా టార్పాలిన్ కవర్లతో కప్పి ధాన్యాన్ని కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మడానికి పోసిన ధాన్యం రాసులు వాతావరణంలో వచ్చిన మార్పుల వలన మ్యాచర్ రాక ఆరబెట్టడానికి వీలు లేక అవస్థలు పడుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతమైనప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పుల వలన వరిధాన్యం మ్యాచర్ వచ్చేదాకా వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. కోసిన వరిధాన్యాన్ని ఆరబెట్టడానికి కళ్ళాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలో వాతావరణ శాఖ మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో అన్నదాతలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరించారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ పోలీస్ స్టేషన్లో మెగా రక్తదాన శిబిరాన్ని బుధవారం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ ఉత్సవంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని దానాల్లో రక్తదానం గొప్పదన్నారు. సుమారు 200 మంది నుండి రక్తాన్ని సేకరించారు. ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, బాల్కొండ, ముప్కాల్, మెండోరా ఎస్ఐలు శైలేందర్, రజనీకాంత్, సుహాసిని, లయన్స్ క్లబ్ బాధ్యులు జ్ఞానసాగర్ రెడ్డి, గంగాధర్, రాజేందర్, దినేష్ పటేల్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ ఈ సంవత్సరం కూడా 191 మంది అమరులైనారు. ప్రతి సంవత్సరం వందలాది మంది తమ ప్రాణాలను వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే భాగంగా వాళ్ళు త్యాగాలను మరి గుర్తించుకునే భాగంగా వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా అన్ని దానాల్లోకి వెళ్ళే రక్తదానం గొప్పది కాబట్టి మన ఈరోజు వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలను వృధా కానియమని చెప్పి మన దేశ భద్రతను కాపాడడం అందరి బాధ్యత, పౌరుల బాధ్యత. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. బాల్కొండ ప్రభుత్వ హాస్పిటల్ సమస్యల గురించి ఆర్మూర్లో సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని బీజేపీ మండల అధ్యక్షులు అంబటి నవీన్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ నెల 31 నుంచి నవంబర్ 5 వరకు స్టార్ క్యాంపెయినర్ల ప్రచార జాబితాలో సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్లు. గడిచిన 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం నేడు స్వల్ప పెరుగుదల. నిజామాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 800 పెరగడంతో 1,21,600కు చేరిక. కిలో వెండి 1000 పెరిగి 1,66,000కు చేరిక. మొంతా తుఫాన్ ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో రైతుల భయాందోళన. వర్షాలు కురుస్తూ ఉండడంతో తడిసి ముద్దవుతున్న ధాన్యం. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం. ఈ నెల 31న కేబినెట్ మంత్రిగా అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయొచ్చని టాక్. మొంతా తుఫాన్ ప్రభావంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వరి కోతల సమయం కావడం వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం. మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు. నిజామాబాద్, కామారెడ్డిలోనూ ముప్పు ఉందని వాతావరణ శాఖ వెల్లడి. 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం, పలు రైళ్ల రద్దు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. బోర్గ్యాంపి, దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో పలు వివాహాది శుభకార్యాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా సీఎం రేవంత్ రెడ్డి చూడాలి. మహబూబ్ నగర్ జిల్లాలో జాగృతి జనం బాటలో జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సర్వే గడువు నవంబర్ 1 వరకు పొడిగింపు. ఈ సర్వేలో అందరూ భాగస్వాములు కావాలి. నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ప్రకటన. రక్తదానం ప్రాణదానంతో సమానం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రక్తదాన శిబిరంలో సిపి సాయి చైతన్య. శ్రీరామ్ సాగర్ కు మళ్లీ పోటెత్తిన వరద. 60,000 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి రావడంతో 16 గేట్లు ఎత్తి 50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ గేట్లు మూసివేసిన అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.